మళ్ళీ లేటెస్ట్ ప్రోమో. మళ్ళీ అయితే వాళ్ళ ఇంట్లో కూర్చొని అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి నీలిమ అయితే రా వదిన అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి, ఇదిగో వదిన ఎప్పుడు తిన్నావో ఏంటో తిను వదిన అని చెప్పి నీలిమ మళ్ళీకి అన్నం వడ్డిస్తుంది. అన్నం వడ్డించి తిను వదిన, నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీకి అన్నం వడ్డించి తినమని చెప్తుంది. ఇక మళ్ళీ అయితే సరే అని చెప్పి నీలిమ వడ్డించిన తర్వాత పప్పు అది కలుపుకొని ఇలా తింటూ ఉండగా తను నోట్లో పెట్టుకుంటూ ఉంటే ఇంతలో కౌసల్య వచ్చి నీలిమ అంటూ గట్టిగా అరుస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు? దీనిని ఇంట్లోనికి రానివ్వడమే ఎక్కువ, అలాంటిది మనతో పాటు ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుందా? దీనికి ఎంత ధైర్యం? అసలు నువ్వు వడ్డించడం ఏంటి దీనికి అని చెప్పి అక్కడ ఉన్న ప్లేట్ని తీసుకొని విసిరేస్తుంది. అది చూసి మళ్ళీ అలాగే నీలిమ వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావంటే, అవును దీనికి మనం ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ, గౌతమ్ చెప్పాడు కాబట్టి ఇంట్లోకి రానిచ్చాం, లేకపోతే దీన్ని నేను అక్కడే చంపేసేదాన్ని, నాకు అంత కోపంగా ఉంది దీని మీద అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అది చూసి మళ్ళీ అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏంటి ఇది ఎంత మోసం చేసిందో తెలుసా మీ అన్నీని? మీ అన్నయ్య దీనికి గుండెలో గుడి కట్టాడు, అది కూడా తెలియకుండా ఒక్క విషయం చెప్పకుండా అన్నీ దాచింది. ఆ అరవింద్తో మొదటి పెళ్లి చేసుకుని వచ్చింది, దీన్ని ఏం చేయాలి, చంపేయాలా అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది మళ్ళీ పైన. అది చూసి అమ్మ ఇక ఆగమ్మా అని నీలిమ అన్నా సరే మళ్ళీ మీద కౌసల్య అరుస్తూ ఉంటుంది. మళ్ళీ అయితే ఏం చేయాలో తెలియక అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ అయితే ఏంటి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.